ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి దార్శనికతకు నిదర్శనంగా ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ రోజు 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి రైతులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విద్య, వైద్యము, ఆరోగ్యము, రోడ్లు, ప్రాజెక్టులు, నిరుద్యోగులకు సంబంధించి అన్ని వర్గాలకు సమతుల్యత పాటించేలా వాస్తవాలకు దగ్గరగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలు యావత్తు మా కోసం, మా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ప్రభుత్వం చెప్పని భావిస్తున్న తరుణంలో గత 10 సంవత్సరాలు ఆడంబరాలకు పోతూ బడ్జెట్లో లేనివి సృష్టించి ధనిక రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా, కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి ఇప్పుడు వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. తెలంగాణ మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ధనిక రాష్ట్రంగా, మిగులు రాష్ట్రంగా 70,000 కోట్ల అప్పుతో విడిపోతే 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకి తీసుకుపోయి ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి నుంచి నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మీరా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్కను విమర్శించేది అంటున్నా. కరోనా వ్యాక్సిన్ కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు గురైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు, అటు బర్రెలు, ఇటు గొర్రెలు, ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, కరెంటు కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ బడ్జెట్ను విమర్శించేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ రోజు కళ్ళకు కట్టినట్టు 25,25,000 కుటుంబాలకు ఇంచుమించు 21 కోట్లు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేట్టు ఏర్పడేసిన వాళ్ళ కళ్ళకు కనిపిస్తే ఎలా అడుగుతున్నాం? వాళ్ళలాగా మీ పావులా ఇవ్వలేం. మేము ఈరోజు రైతు రుణమాఫీ 20,000 కోట్లు చేసి ఈరోజు విద్యలో యంగ్ ఇండియా స్కూల్స్ను తీసుకొని వచ్చి 50 నియోజకవర్గాల్లో ఈరోజు విద్యాపరంగా ముందుకు తీసుకొని పోతుంటే కూడా ఈరోజు వారు విమర్శించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, మా అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతుంటే ఓర్వలేకనే ఈర్ష్య భావంతోనే వారు మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదనే మాట ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ విమర్శలు మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఈ విధంగా ఈరోజు బడ్జెట్ను పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తన రాజకీయాల అవసరాల కోసం మాట్లాడిన మాటలు ఈరోజు వరంగల్లో ఏదో మంత్రులు పర్యటిస్తుంటే కూడా వారిని విమర్శించేటువంటి స్థాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో పలిచినైపోయి ఎక్కడా కూడా ప్రజలలోకి దగ్గరగా లేనటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ విమర్శ చేస్తూనే ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదనమాట సందర్భంగా చెప్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకు మరింత గట్టి పునాదులు వేయడానికి అవకాశంగా ఏర్పడిందన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మీ తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు గతంలో మీలా కాకుండా ఆడంబరాలకు పోకుండా ఈరోజు వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ను పెట్టినామన్నమాట చెప్తూ భవిష్యత్తులో ఈ బడ్జెట్ ద్వారా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ విమర్శలన్నీ కూడా
ఓర్వలేక ఈర్ష్య ప్రభుత్వం చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.